రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ చాలా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్లో ధర్నా నిర్వహిస్తున్నారు. చూస్తున్నాం కదా, చాలా పెద్ద సంఖ్యలో ధర్నాకు సంబంధించి చాలామంది హాజరయ్యారు. దీనికి సంబంధించి టీఎన్జిఓ టీజీఓ నాయకులు కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ రిటైర్డ్ అయిన వాళ్ళందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. సో మీటింగ్ కూడా చాలామంది రిటైర్డ్ అయిన మహిళలు కానీ ఇటు పురుషులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. సో కొంతమంది రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, సార్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ప్రధానంగా ఉన్న మీకు సమస్యలు ఏంటి? అసలు మేము నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాము. ప్రధానంగా 2024 తర్వాత ఎవరైతే రిటైర్ అయ్యారో వారికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని, అదేవిధంగా ఇతర పెన్షనరీ బెనిఫిట్స్ విడుదల చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి మేము ఇప్పుడు ఈరోజు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా పెన్షనర్లు తాము దాచుకున్నటువంటి డబ్బు, మా జీతంలోంచి మేము దాచుకున్నాం, లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ డబ్బులు ఇవ్వటానికి కూడా ఇవాళ ప్రభుత్వం అనుమతించడం లేదు. 2 సంవత్సరాలుగా చెప్పులరిగేలాగా తిరుగుతూ ఉన్నాం. దాదాపు 60 మందికి పైగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈ డబ్బులు రాని కారణంగా చనిపోయారు. వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. క్యాన్సర్ లాంటి జబ్బులకి ప్రభుత్వం రూపాయి ఇవ్వటం లేదు. సొంతగా ఇళ్ళు తర్వాత పొలాలు అమ్ముకొని వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వారికి ఇవ్వవలసినటువంటి ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఇవ్వటం లేదు. ముఖ్యంగా గతంలో ఏం చెప్పారంటే, ఎవరైనా ఒక వ్యక్తి రిటైర్ అయితే ఉద్యోగి, అతనికి రావాల్సినటువంటి మొత్తం బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటాము, అవన్నీ కూడా ఒక చెక్కు రూపేణ ఇచ్చి ప్రభుత్వ వాహనంలో అతన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ దిగబెట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది, జీవో ఇచ్చింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే 2 సంవత్సరాలైనా కూడా వారికి రావాల్సినటువంటి ₹1 కూడా ఇవ్వలేదు. మొత్తం కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి తోడుగా 5 డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా అదంతా ఒక బోగస్ స్కీమ్ లాగా తయారైంది. అదేవిధంగా ఎందుకంటే వందలు కాదు వేల పెండింగ్ బిల్స్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. దాదాపు మాకున్న సమాచారం ప్రకారంగా 62,000 మెడికల్ బిల్స్ ఇవాళ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. దాంట్లో క్యాన్సరు, హార్ట్ ఇలాంటి ఎక్కువ ఖర్చు పెట్టినవి కూడా ఉన్నాయి. కానీ వాటికి విముక్తి కలగటం లేదు. సంవత్సరాలు పడుతూ ఉంది. వచ్చిన తర్వాత వాటిని అప్లోడ్ చేసుకుంటే, బిల్లు క్లెయిమ్ చేసుకుంటే అది కూడా సంవత్సరాలు పడుతుంది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి పెన్షనర్ల సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేయడానికి. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు, మీ సమస్యలు ఏంటి అసలు చెప్పండి? హలో, నేను బిఎస్ఎన్ఎల్లో రిటైర్డ్ 2019కు రిటైర్డ్ అయిపోయినాను. నా పేరు పి విద్యాసాగర్, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. నా పేరు సిర్పా హనుమాన్లు, తాప్రా నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను 2020లో రిటైర్ అయ్యాను. కరోనా పీరియడ్లో నాకు సంబంధించినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి. కానీ ఈ మార్చు 2024 తర్వాత ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయ్యారో వారికి సంబంధించినటువంటి పెన్షనర్స్ బెనిఫిట్ ఒక నయా పైసా కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు. ఇది దివాలా తీసిన గవర్నమెంట్ అని అంటున్నారు. మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేకపోతున్నామని నెలకు 700 కోట్లు ఇస్తున్నామని అంటున్నారు. ఈ పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఎన్నో వేల కోట్ల, లక్షల కోట్లు పెండింగ్ ఉన్నాయి. అవి ఏ మూలకు సరిపోవడం లేదు. అవి ఇస్తున్నటువంటివి కూడా సరైనటువంటి పద్ధతిలో ఇవ్వడం లేదు. ఎవరికి ఇస్తున్నారు ఏంది అనేది సరి అయినటువంటి లెక్కలు గవర్నమెంట్ చూపించడం లేదు. కాబట్టి ఇదివరకు ఈ మీటింగ్లో మన నర్సిరెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి టోకెను సీనియారిటీ ప్రకారం వాళ్ళకు చెల్లించాలి అని, అదేవిధంగా పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో పెండింగ్ వాళ్ళకు సపరేట్గా బడ్జెట్ రిలీజ్ చేసేసి పేమెంట్ చేయాలనేటటువంటిది,
అదేవిధంగా ఈ మధ్యలో ఇప్పుడు మనకు బడ్జెట్ లోపల వీటిని సపరేట్గా బడ్జెట్ కేటాయించి ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా ఏక మొత్తంలో చెల్లించాలని మేము గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? మీకు ఎంత బాకీ ఉంది గవర్నమెంట్? మరంటే మీరు వచ్చిన డబ్బుతో ఏం ప్లాన్ చేసుకున్నారు ఏంటి ఏమన్నా చెప్పండి. మేము 2025 ఏప్రిల్లో రిటైర్ అయ్యాను. అప్పటి నుంచి ఇంతవరకు పెన్షన్ మాత్రం వస్తుంది, కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కమ్యూటేషన్ కానీ గ్రాట్యుటీ కానీ ఇంకెలాంటివి రావట్లేదు. ఈవెన్ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ అటువంటివి కూడా ఏమీ లేదు, జీపీఎఫ్ లాంటివి లేవు. మరి మాకు వచ్చినటువంటి పెన్షన్ ఎటు సరిపోవట్లేదు. ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎడ్యుకేషన్ లోన్స్ ఉన్నాయి, తర్వాత ఇంక వేరే రకరకాలైన లోన్స్ ఉన్నాయి, హోమ్ లోన్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎలా కట్టుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. మా పరిస్థితి చూసి మా పిల్లలు కూడా ఎంతో బాధపడుతున్నారు. మరి మేము ఎలా బతకాలి? ఎందుకంటే న్యాయంగా రావాల్సిన మా బకాయిలు మాకైతే ఇవ్వాలి కదా. అంటే ప్రభుత్వానికి ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రభుత్వానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి, వాటిని అన్నిటికీ కేటాయిస్తున్నారు. మరి మేము కూడా ప్రభుత్వంలో బాధ్యులమే. ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు చేస్తుందో, చట్టాలు చేస్తుందో అది ప్రజలకి అందడానికి మేము వారధులుగా ఒక 20-30 సంవత్సరాలు పనిచేసాం. అంటే ఈరోజు ప్రభుత్వ పథకాలను ఒక సామాన్య ప్రజానీకానికి వెళ్తున్నాయంటే దాంట్లో మా కృషి చాలా ఉంది. మరి మేము కూడా ప్రభుత్వంలో ఒక బాధ్యతగా ఒక సభ్యునిగా ఉన్నాం కాబట్టి మరి మాకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, రిటైర్ అయిపోయాం, ఎన్నో సమస్యలు ఉన్నాయి. కొందరైతే క్యాన్సర్తోని రకరకాల వ్యాధులతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఎంతో ఇలా కొట్టుకుంటున్నారు. మరి అలాంటి ప్రభుత్వం యొక్క బాధ్యతను స్వీకరించేది మా యొక్క ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఇవ్వాలని కోరుతున్నాము. ఇంకా మీరు జాబ్ చేసేటప్పుడు శాలరీ ఎంత వచ్చేది, ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది? మామూలుగా శాలరీ వస్తేనే ఇవాళున్న ఖర్చులకు జీతం సరిపోని పరిస్థితి. కేవలం ఇప్పుడు మరి పెన్షన్తో ఎట్లా బతుకుతున్నారు? ఇంటి పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు నాకు దాదాపు 1,35,000 శాలరీ వచ్చింది. ఈరోజు నాకు 62-63,000 వస్తుంది. అంటే దాదాపు 44-45% మాత్రం వస్తుంది. మరి నాకు ఎన్నో కమిట్మెంట్స్ ఉన్నాయి. మేమేమనుకున్నాము, ఇంతకుముందు రిటైర్ అయితే మాకు ఇంత అమౌంట్ వస్తుంది అనే ఉద్దేశంతో అవన్నీ ఆ టైంకి మేము సెటిల్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ రాలేని పరిస్థితుల్లో మేము కట్టలేకపోతాం. అడుగుతున్నారు మాకు, అన్న బ్యాంకులో సిబిల్ స్కోర్ పడిపోతున్నది, వాళ్ళేమో మాకు ఫోన్లు చేస్తున్నారు. మరి ఎలా? కనుక మాకు దాదాపు 40-45,000 రావాలి మాకు ఇప్పుడు టోటల్ బెనిఫిట్. ఇప్పుడు కమ్యూటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్పిఎస్ దాదాపు 50,000-55,000 దాకా రావాలి, లక్షల దాకా రావాల్సి ఉంది. మరి అవన్నీ వస్తే మేము కట్టేసుకొని హాయిగా మా పిల్లలు, మా మనవలతో హాయిగా ఉంటాం కదా. అందుకే కోరుతూ మరి మాకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ తొందరగా ఇప్పించే కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చెప్పండి, మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? మీరేంటి మీ బాధలు ఏంటి అసలు? నా పేరు కందుకూరి దేవదాసు. నేను హన్మకొండ జిల్లా హెచ్జిపిఏటి ఎస్టీఓ జనరల్ సెక్రటరీ, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిని. నేను ఏప్రిల్ 2025లో నేను ఒక టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా నేను 36 సంవత్సరాల సేవ ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల నేను విద్యారంగానికి సేవ చేసి నేను 36 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా నేను రిటైర్డ్ కావడం జరిగింది, పనిచేసి రిటైర్డ్ కావడం జరిగింది. అయితే నాకు రావాల్సినటువంటి ఈ బకాయిలు అనేటువంటిది ఇప్పటి వరకు కూడా నేను రిటైర్డ్ అయ్యి 10 నెలలు కావస్తున్నది. 10 నెలలు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా నాకు చెల్లించలేదు. ఒక్క రూపాయి కూడా నాకు చెల్లించకుండా నేను సర్వీసులో ఉన్నప్పుడు నా యొక్క జీతము 1,70,000 జీతం వచ్చేది. ఈరోజు నాకు కేవలం 80,000 రూపాయలు, మొన్న పెంచినటువంటి డిఏతో 80,000 రూపాయలు ఆ పెన్షన్ అనేటువంటిది వస్తున్నది. అంటే ఇంకా 90,000 రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా. ఆ ప్రభుత్వం దగ్గర దాదాపుగా అంటే 55% ప్రభుత్వం దగ్గర ఉంటున్నది ఆ పెన్షన్ అంటే నా యొక్క జీతం అనేటువంటిది. ఈ విధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 2024 నుండి జనవరి 2026 వరకు రిటైర్ అయినటువంటి దాదాపు 21,000 మంది ఉద్యోగులు ఉంటే దాదాపు ఇప్పటి వరకు దాదాపు కోర్టు ద్వారా కానీ, తర్వాత వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా కానీ, కమిషన్ల ద్వారా కానీ దాదాపుగా 2-3 వేల మందికి వచ్చి ఉంటేవి. ఇక 18,000 మందికి రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించడం కొరకు ఒక్కొక్కరికి యావరేజ్గా తీసుకున్నా కానీ యావరేజ్గా ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 80 లక్షల వరకు కూడా రావాల్సినది. నాకు ఇప్పటి వరకు 56 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం నుంచి రావాలి. ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా రాకపోవడము చాలా దారుణము. అందుకొరకు ఈరోజు ఈ టాప్రా అనేటువంటి ఒక పెన్షనర్స్ అసోసియేషను, అంటే మా యొక్క సంఘము కాకపోయినప్పటికీ కూడా ఎవరైతే
మా యొక్క రిటైర్మెంట్ బకాయిల కొరకు పోరాటం చేస్తారో వారందరికీ కూడా సంఘీభావం ప్రకటించాలని మేము నిర్ణయించుకొని మరి ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని అంత లైట్ తీసుకుంటుంది? ఇన్ని రోజులు పని చేయించుకున్నది అంటే ఇప్పుడు మీతో అవసరం అయిపోయింది అనుకుంటున్నారా? పెన్షన్లతో మాకేం సంబంధం లేదనుకుంటున్నారా ప్రభుత్వం? అంటే ప్రభుత్వము మేము ప్రజల లోపల భాగము, ఉద్యోగులందరూ కూడా ప్రజల్లో భాగము. తర్వాత ఆ విధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈరోజు మేము రిటైర్డ్ అయిపోయాం కదా అని మమ్మల్ని ఈ విధంగా పక్కన పెట్టడం అనేటువంటి సరైన విధానం కాదు. ఆ విధంగా ఇంకా వీళ్ళతో ఏమవుతుంది అనేటువంటి ఆలోచనతో మాత్రమే ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరములు ధనిక తెలంగాణను తర్వాత అప్పుల తెలంగాణగా మార్చిన క్రమం లోపల ఈ యొక్క రాష్ట్రాన్ని పీడిస్తున్నటువంటి క్రమం లోపల ఉద్యోగులు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత పెన్షనర్లందరూ, తర్వాత నిరుద్యోగులందరూ కూడా కావాలని మిమ్మల్ని అధికారంలోకి తీసుకుని రావడం జరిగింది. అది మా వల్లనే మీరు అధికారంలోకి వచ్చారనేటువంటిది అది విషయాన్ని గుర్తుంచుకోవాలి. వచ్చినప్పటికీ మీరు ఇచ్చినటువంటి హామీలు అనేటువంటివి ఇప్పటికి కూడా ఏ ఒక్క హామీ కూడా మీరు అమలుపరచలేదు. మీరు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను అమలుపరచకుండా ఈరోజు మీరు చేయడం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఇప్పటికైనా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ వెంటనే మాకు విడుదల చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మనతో పాటు ఇంకొంతమంది పెన్షనర్లు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ప్రధానంగా పెన్షనర్లకు ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? పెన్షనర్లు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు? సార్, మేము ఆల్రెడీ ఏప్రిల్ 24, 2024 నుంచి రిటైర్డ్ అయ్యాము. సహజంగా ఏంటంటే ఆయుష్ ఎంత ఉంటుంది? 75, 85 వరకు ఉంటుంది. మేము సాధ్యమైనంత వరకు అంటే ప్రతి ఉద్యోగి ఎప్పుడున్న ఈ రోజుల్లో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత పొద్దున్న 8 గంటలకు వెళ్ళడము, సాయంత్రం 5:30కి రావడము, ఇంట్లో ఉండే సమయం తక్కువ. ఆ సమయం లోపల కూడా మేము ఇంత స్పీడ్గా వెళ్ళి మా యొక్క బాధ్యత నిర్వహించుకొని మేము దాచుకున్నాం. మేము కొన్ని డబ్బులు దాచుకున్నాం ప్రభుత్వ పరంగా. అలాంటి వాటికి మేము కొంత ఇంట్రెస్ట్ ఇస్తామనే ఆలోచన మీద వాటిని దాచాము. అయితే రిటైర్మెంట్ 61 ఏళ్ళకి రిటైర్మెంట్ అయిన తర్వాత మా సమస్యలు ఏంటి అనేది మేము ఒక ప్లాన్ చేసుకుంటాము శ్రద్ధగా. ఇంకోటి ఏంటంటే సహజంగా మేము ఉపాధ్యాయులు అంటే అన్నీ మేము ఒక ప్లాన్గా ఉంటాము. అలాంటి పరిస్థితుల్లో 61 సంవత్సరం అయిన తర్వాత మీ జీపీఎఫ్లో మాకు 7% ఇంట్రెస్ట్ ఇస్తారు. అట్లాంటి డబ్బులను మాకు ఎంబడ ఇవ్వకుండా వాళ్ళు చెక్ రాసిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి కూడా ఇంతవరకు కూడా దిక్కులు 2 సంవత్సరాలు అవుతున్నది. అంటే ఈ 2 సంవత్సరాల ఇంట్రెస్ట్ కూడా మేము లాస్ అవుతున్నాము. మేము ఏం చేసామంటే సహజంగా మాకు అంతకుముందు ఎంప్లాయీస్కు బ్యాంకులో మాకు లోన్స్ కూడా ఇవ్వబోతుండే. సరే, గతంలో ఉన్నటువంటి సీఎంలు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంటే రాజశేఖర వారి పుణ్యాన్ని పీఆర్సీ ఇంప్రూవ్మెంట్ కావడం వల్ల మాకు బ్యాంకులలో మాకు లోన్స్ ఇచ్చారు. ఆ లోన్స్ ఇవ్వడం వల్ల మేము ఇల్లు కట్టుకున్నాము, కొంచెం వేరే కార్యక్రమాలు చేసుకున్నాము. అయితే లోన్ ఇంట్రెస్ట్ 9% ఉంది. మేము జీపీఎఫ్ దాచుకున్న డబ్బులు 7%. అట్లాంటివి 2 ఇయర్స్ కూడా మాకు ఇవ్వకుండా ఆ 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎవరు ఇస్తారో దానికి అటువంటి ఏమీ తెలియని పరిస్థితి ఉంది. అలానే మేము 61 సంవత్సరం రిటైర్మెంట్ అయిన తర్వాత మా యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటారనేది సహజంగా అందరూ తెలుసు. సహజంగా రోజు రోజుకు తగ్గిపోతుంటుంది మా ఆయుష్ ప్రమాణము. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏమి డబ్బులు ఇవ్వకుండా మీకు ఒక పెన్షన్ ఇస్తాం మిగతా అయ్యాకంటే ఆ ఏజ్లో పిల్లలకి పెళ్ళిళ్ళు ఉంటాయి, తర్వాత మేము ఇల్లు కట్టుకోవడం ఉంటుంది, తర్వాత మాకు ఆరోగ్యాలు సరిగా ఉండయి. తర్వాత ఏదైనా ఒకవేళ మాకు ఈ సమయంలో డబ్బులు వస్తాయని గ్యారంటీ మీద మేము బయట నుంచి అప్పులు తీసుకొచ్చి కూడా మేము ఇవ్వడం జరిగింది. అట్లాంటి పరిస్థితిలో 2 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా వాళ్ళకు 2% మేము వడ్డీ కట్టుకుంటూ ఆ వడ్డీ తర్వాత ఈ బ్యాంకులు ఇవన్నీ కట్టుకుంటూ కూడా రకరకాల ఆలోచనలు ఎంప్లాయీస్కి ఉంటున్నాయి. అందరూ ఉన్నవాళ్ళు లేరు, లేనటువంటి ఉద్యోగాలు చాలామంది ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళ తరఫున ఎవరు కొట్లాడే పరిస్థితి అవపడలేదు. అయ్యా మన మారం జగదీశ్వర్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు, అయ్యా వారు కూడా ఎవరికి వారు అంటే జగదీశ్వరరావు గారు కొంత బాగా మాట్లాడతారు, ఏలూరు శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఉపాధ్యాయులను ఉద్దేశించుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఇందులో 2 కేటగిరీస్ ఉన్నాయి. ఉపాధ్యాయులకు ఎలాంటి ఇన్కమ్స్ మాకుండవు, సైడ్ ఇన్కమ్స్. మిగతా ఉద్యోగస్తులకి ఉంటాయని అనను, అంటే అవకాశం ఉంటుంది. అలా అవకాశం ఉన్న వాళ్ళు తీసుకుంటారు, అవకాశం లేని వాళ్ళు నిజాయితీగా ఉండేటువంటి ఉద్యోగస్తులు ఉంటారు. అలాంటి వాళ్ళందరం కూడా ఈరోజు మేము ఇబ్బంది పడుతున్నాము. ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆన్ గోయింగ్ ఎంప్లాయీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరఫున ఎక్కువ మాట్లాడుతున్నారు, రిటైర్మెంట్ వాళ్ళ తరఫున ఎవరు మాట్లాడతలేరు. మనకు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే ఆగస్టు సెప్టెంబర్లో వాళ్ళు నెలకి 700 కోట్లు కొడుతున్నామని చెప్పారు. అయ్యా మేము 24 ఏప్రిల్లో మేము రిటైర్ అయిపోతే మీరు 25 ఆగస్టు సెప్టెంబర్లో 700 నుంచి కోట్లు కొడితే ఈ మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏం కావాలి అంటే 24 ఏప్రిల్ తర్వాత 25 మీరు సెప్టెంబర్కు అమౌంట్ వరకు అంటే దగ్గర 1 సంవత్సరం మీద 3 నెలల గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరు కొట్టాలంటే నెలకి 500 మంది రిటైర్మెంట్ అవుతున్నారు. మీరు ఇచ్చేటువంటి అమౌంట్ 500 మంది కూడా సరిపోదు. మరి ఈ సంవత్సరం గ్యాప్ ఉంటుంది కదా, మరి వీళ్ళందరినీ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇదంతా ఏమనిపిస్తుంది? ప్రభుత్వం కోసం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు, ఇప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు పిల్లలు కూడా దాదాపు ఎవరైనా డబ్బులు ఉంటేనే ఇంట్లో కూడా గౌరవం ఉంటుంది. పిల్లలకు సంబంధించి ఎట్లా ఉంది రెస్పాన్స్? పిల్లలు ఎట్లా
ఫీల్ అవుతున్నారు, లేకపోతే డబ్బులకు సంబంధించి ఏమైనా పిల్లలు ఇబ్బంది పెడుతున్న సందర్భాలు కూడా చాలా పెన్షనర్లు చెప్పుకుంటున్న పరిస్థితి. సో ఎట్లా ఉంది పరిస్థితి? సార్ ఒక మిషన్ ఉత్పత్తి చేస్తున్నంతసేపు ఆ మిషన్కి మనము ఆయిల్ పెడతాము, తర్వాత ఏదైనా ఉంటే దాన్ని ఆయిలింగ్ చేస్తాము. కానీ మిషన్ కనుక ఉత్పత్తి కనుక ఆగిపోతే ఏం చేస్తామంటే తుప్పు పట్టింది పైగా పక్క పడేస్తారు. అట్లనే ఎంప్లాయీస్ పరిస్థితి కూడా ఏ రోజైతే ఉద్యోగ విరమణ అయిపోతుందో అయిపోయిన తర్వాత సహజంగా ఆ మాదిరిగానే భావిస్తారు ఎవరైనా కూడా. రిటైర్మెంట్ అయిపోయినట్టు ఆ మాట లోపలనే తెలిసిపోతుంది. ఏం సార్ ఎప్పుడైతే రిటైర్మెంట్ అయిన సార్ రాగానే ఆ మాటలో తెలిసిపోతుంది. అలాంటి క్షోభ కూడా అనుభవిస్తున్నాము. దీన్ని అందరూ కూడా గమనించాలి. చాలా ఇబ్బంది పడుతున్నాము, కొన్ని చెప్పలేని పరిస్థితులు. ఎందుకంటే మేము ఒక నిజాయితీగా పనిచేసి ఒక నిజాయితీగా ఇన్ని రోజులు పనిచేసిన తర్వాత కొన్ని దిగజార్చే మాటలు కూడా మేము మీ ముఖంగా మేము మాట్లాడలేకపోతున్నాం. అవన్నీ కూడా పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి కానివ్వండి, తర్వాత ఆర్థిక మంత్రి కానివ్వండి, తర్వాత సెక్రటరీ గారు కానివ్వండి, అందరూ కూడా గమనించాలి. దీన్ని ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే మేమందరం ఈ ఏజ్లో కూడా ఇంకా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడమంటే బీపీలు షుగర్లు ఇవన్నీ చాలా రకరకాలుగా ఉన్నాయి. కొందరైతే పాపము ఆల్రెడీ ఆపరేషన్ ఉంటే కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారండి. కొందరైతే ఆల్రెడీ ఆపరేషన్ అయితే పోతే పోయినది అనవసరంగా 4 లక్షలు ఎంత ఖర్చు పెట్టుకోవాలి, పిల్లలు వచ్చిన తర్వాత తీసుకుంటారులే అనే ఆలోచన మీద ఎంప్లాయీస్ ఉన్నారు. అందరూ ఒకేలాగా ఎంప్లాయీస్ లేరు, అందరూ మంచిగా లేరు, అందరూ చెడ్డగా లేరు, రకరకాల బాధలు ఉన్నారు. మీరు మీడియా ముఖ్యంగా మీ యొక్క టీవీకి మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియపరుస్తున్నామండి. ముఖ్యంగా ఈ టీవీ9, ఈటీవీ, ఎన్టీవీలు ఎవరు కూడా మేము వ్యక్తపరచరు. మీరు దయచేసి మీ చిన్న ఛానల్లో మీరు అందరూ కూడా మా యొక్క బాధలు వ్యక్తపరుస్తున్నారు. కానీ అది వారు పోతున్నాయా పోతలేవా ఏందనేది మాకు ఒక బాధ ఉంది. వాళ్ళు ఎందుకు తీసుకుంటారా? మీడియా వాళ్ళు కూడా వాళ్ళకే తొత్తు అయిపోయినారా? ఇలా అయిపోయినాక ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఏంది పరిస్థితి ఇది? అసలు ఎటువైపు పోతున్నాము? ఏంది పరిస్థితి? ఒక్కసారి ఆలోచించాలి. మీకు ముఖ్యంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియపరుస్తున్నామండి మీ అందరికీ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, మీకు ఎంత గవర్నమెంట్ ఎంత బాకీ ఉంది, మరి ఆ బాకీ సంబంధించి ఏమన్నా ప్లాన్స్ చేసుకున్నారా? ఇల్లా పెళ్ళా ఏమో ఉంటాయి కదా రిటైర్డ్ అయిన తర్వాత? అవునవును సార్, నాకు 52 లక్షలు రావాలి సార్. నాది జీపీఎఫ్ రాలేదు, లీవ్ అండ్ క్యాష్మెంట్ రాలేదు, ఏది రాలేదు, ఒక పెన్షన్ తప్ప వేరేది ఏం రావట్లేదు. నేను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా రిటైర్ అయినా. మొన్న జూలై 2025లో నేను రిటైర్ అయినా. ఇప్పటిదాకా ఏది కూడా రాలేదు. పిఆర్ అప్పులు ఏమన్నా ఇంట్రెస్ట్ కడుతురా? అప్పులకి ఏమైనా ఈఎంఐ ఇల్లుది ఈఎంఐ ఉన్నది సార్. ఇల్లుది ఈఎంఐ ఉన్నది. పిల్లగాని పెళ్లి కాలేదు ఇంకా. అమ్మాయిల పెళ్ళిళ్ళు అంటే ఎట్లనో చేసేసినా కానీ అవన్నీ అప్పులు ఉంటాయి కదా, దాంట్లో రీపేమెంట్ చేయాలి కదా సార్. కొడుకు ఏమంటాడు? కొడుకు ఏమి అంటలేడు కానీ ఇక లోపల ఉంటుంది కదా ఆయనకు కూడా. ఇక పెళ్ళి సెటిల్ కావాలి కదా. ఇప్పుడు పెళ్లి చేయాలి. ఇప్పుడు రిటైర్ అయినంటే ₹1 కూడా ఎవరైనా అప్పు ఇస్తారా సార్? ఎవరు ఇయ్యరు. ఇచ్చినా కానీ మళ్ళీ వెంటనే అడుగుతారు. వాళ్ళకు ఇంకా ఇబ్బంది అవుతుంది, మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన గవర్నమెంట్కు ముఖ్యంగా ఏంటంటే ఈ పెన్షనర్లతోటి కానీ వాళ్ళు పెండింగ్ పెట్టకుండా అది ఇంకా మళ్ళీ ఇంకొకసారి గవర్నమెంట్ రావాలంటే మెయిన్గా ఈ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బకాయిలు, అదేవిధంగా ఈ నిరుద్యోగ సమస్య ఏది ఉందో వాళ్ళతోటే గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వం పోయింది. కాబట్టి మళ్ళీ వీళ్ళు మేము వాళ్ళు కలిస్తేనే మళ్ళీ గవర్నమెంట్ వచ్చే అవకాశం. కానీ లేకపోతే ఆయన ఎన్ని చేసినా కానీ ఆ గవర్నమెంట్ ఇప్పటికే ఆ విశ్వసనీయత అనేది కోల్పోయింది గవర్నమెంట్. కాబట్టి ఇక్కడ నుంచి అయినా కానీ ఇదేంటి కూడా మరి ఆయనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. మరి అదంతా అబద్ధం. అది ఆయన అదంతా అబద్ధం. ఉంచరియరు. మంచి చేసిన వాళ్ళకే ఇన్ని స్కీములు చేసిన వాళ్ళనే ఉంటుందలేదు. ఈయన ఏమి చేయలేదు. ఈయన ఎట్లుంటాడు? ఇది ఉండే పరిస్థితి లేదు. ఆయన ఒకవేళ ఇక్కడి నుంచి అయినా ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, ఈ ఎంప్లాయీస్ కానీ ఈ రిటైర్మెంట్ అయిన వాళ్ళని కానీ నిరుద్యోగులను కానీ ఇంకా అందరినీ వాళ్ళ మనలో పొందితే తప్ప ఇక్కడి నుంచి అయినా ఇప్పటిదాకా ఛాన్స్ 2 సంవత్సరాలు ఎవరికైనా ఇస్తారు. ఇక ముందు ఆయన చేయకపోతే ఆయన ప్రభుత్వము ఏమాత్రం ఉండదని కూడా నేను ఈ ముఖ్యంగా నేను చెప్తున్నాను. ఇది ఎందుకంటే చాలా ఇబ్బందులు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు మజారుకోవాలి. ఏది చేసినా డబ్బులు అంటే మనం ఒకప్పుడు ₹10 ఉంటే మన జేబులో ఊరంతా తిరిగి వచ్చేది. ఇప్పుడు వేలు పెడితే కూడా ఒక రోజు కలుగుతలేదు. వాళ్ళు ఇచ్చే పైసలు పెన్షన్ సరిపోదు. ఇప్పుడు సపోజ్ 1,30,000 వచ్చేది అనుకో, ఇప్పుడు 50,000 వస్తే ఏమవుతుంది? అట్లా అంటే దాన్ని తేడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఖచ్చితంగా పెన్షనర్లు అయితే అందరూ ప్రభుత్వం మీద తిరగబడుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి
మా పెన్షనర్ల సమస్యలు తీర్చాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ఉద్యోగం ఉన్నప్పుడు ఆ విలువ వేరే ఉంటుంది. ఎప్పుడైతే రిటైర్ అయిపోయామో ఆ విలువ కూడా అది ఇంట్లో కానీ బయట కానీ సొసైటీలో కానీ రిటైర్ అయిపోయినామంటే ఒక చిన్నతనంగా చూస్తున్నారు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఆపరేషన్ కూడా పోస్ట్పోన్ చేసుకుంటారు. కొందరైతే ఆపరేషన్ డబ్బులు ఎందుకు, అది పిల్లలకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగంలో ఉన్న వారికి అయితే కొంత నెల నెలా జీతం వస్తుందని ఒక ధైర్యం ఉంటుంది. సో పెన్షన్ కూడా వచ్చే పెన్షన్ సరిపోవట్లేదు. సో ఎప్పటికప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాడు. లేకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా పడుతుందని చెప్పేసి పెన్షనర్లు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం ఇందిరా పార్క్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.